శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమ పావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతీరితం. ఏకో నైకః సవః కః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః అని 78వ శ్లోకం. పరమాత్మ ఏ విధంగా పిలిచినా పలుకుతాడు అని మనందరికీ తెలిసిన మాట. పరమాత్మ శతాననః అనేకమైనటువంటి బుద్ధిస్వరూపుడు, బుద్ధితత్వ స్వరూపుడు అని నేను అనుకున్నా. మనం సాధారణంగా లోకంలో సర్వనామ శబ్ద ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అన్ని సందర్భాల్లోనూ అన్ని గుణాలతోనూ అందరికీ సమన్వయమైనట్లుగా ఈ నామాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు, అతను, లేక ఇది, ఏమిటి, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎవరికైనా అన్వయిస్తాయి. ఎవరి యందైనా అది సమన్వయం అవుతూ ఉంటుంది. అక్కడ ఎంతమంది ఉన్నారు అన్నట్లయితే ఒకడున్నాడు, లేక చాలామంది ఉన్నారు అని లోకంలో మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. అందరికీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా సమన్వయమయ్యే పదాలని సర్వనామ శబ్దాలు అని పిలుస్తూ ఉంటారు. అటువంటి శబ్దాలతో పరమాత్మ వేదంలో అనేక చోట్ల ప్రస్తావింపబడుతూ ఉన్నాడు. కనుక ఆ నామాల పరంగా కూడా పరమాత్మను మనం తెలుసుకోవచ్చు అనే ఉపాయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏకః అని. ఏకః అంటే ఒకడు అని. సదే అహమే వాసమేకోగ్రే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నేను ఒక్కడనే ఉన్నాను అని. ఏకమేవా ద్వితీయం అనే ఛాందోగ్యోపనిషత్ వాక్యాన్ని నిన్న రోజు అనుకున్నాం. ఏకం ఒకటే, అద్వితీయం అంటే సజాతీయమైనది కానీ విజాతీయమైనది కానీ లేక తనలోనే ఏమైనా తేడాలు విభేదాలు ఉన్నాయా అంటే స్వగత భేదం కూడా లేనటువంటి వాడు పరమాత్మ ఒక్కడే ఒకడు ఉన్నాడు అని అనుకున్నాం.
పారమార్థికతయ ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నది పదార్థం, సత్పదార్థం ఏది అన్నట్లయితే అది పరమాత్మే అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం. కాబట్టి పరమాత్మ ఏకః, ఒకడే, ద్వితీయ రహిత, మరొకడు లేడు అని కనిపిస్తుందంతా మొత్తం అదేమైనా కావచ్చు. పరమార్థత ఏముంది అన్నట్లయితే అది పరమాత్మే. ఈ జీవులు ఎవరు? పరమాత్మ స్వరూపాలే. ఈ జీవుల యొక్క బుద్ధి ఏమిటి? అది యొక్క పరమాత్మ యొక్క చైతన్య స్వరూపమే. ఈ చేతనము జడములు ఎటువంటివి? అది కూడా పరమాత్మ యొక్క శక్తి యొక్క వికారాలే. ఆ శక్తి అవసాన దశలో అంటే ప్రళయకాలంలో ఏమవుతూ ఉన్నాయి? పరమాత్మ స్వరూపాన్ని పొందుతూ ఉన్నాయి, పరమాత్మలో తాదాత్మ్యాన్ని పొందుతూ ఉన్నాయి. వెరసి ఈ సృష్టి మొత్తం, ఈ జడము కానీ చేతనము కానీ అన్ని పదార్థాలు కూడా ఏ తాదాత్మ్య స్థితిని పొందుతూ ఉన్నాయి, ఎక్కడ లీనతను పొందుతూ ఉన్నాయి, ఏ ఆకృతిని పొందుతూ ఉన్నాయి, ఏ స్వరూపాన్ని పొందుతూ ఉన్నాయి అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందుతూ ఉన్నాయి. కాబట్టి మొత్తం వెరసి ప్రపంచంలో ఉండేవాడు ఎంతమంది అన్నట్లయితే ఏకః, పరమాత్మ ఒకడే కనుక ఆయన ఏకః అని పిలువబడతాడు. ఏక ఇద్రాజా జగతో బభూవ అనే ఒకచోట వేదం ఏకః అనే పదం ద్వారా పరమాత్మను సంబోధించింది. అలాగే యో దేవేష్వధిదేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమ అనే చోట్ల కూడా ఏక ఆసీత్, ఒకడే ఉన్నాడు. సదైవ సౌమ్య ఇదమగ్రాసీత్ అనే వాక్యం యొక్క అపరావతారమైనటువంటి అహమే వాసమేకోగ్రే అనే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క వాక్యాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే ఈ ప్రపంచం మొత్తంలో కూడా పారమార్థికంగా ఉండే పదార్థం పరమాత్మ ఒక్కడే కనుక ఆయన ఏకః అని పిలువబడతాడు. కానీ అజాయమానో బహుధా విజాయతే అని వేదం చెబుతున్నది. పరమాత్మకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు ఆ జన్మ లేనటువంటి పరమాత్మే రకరకాలుగా జన్మలు పొందుతూ ఉన్నాడు. అజాయమాన, జన్మలు లేనటువంటి పరమాత్మ బహుధా విజాయతే, అనేక రకాలుగా జన్మలు పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నట్లయితే నైకః, ఒకటి ఏకః, ఏకః ఒకడు, ఒకటి కానిది ఏమిటి? అనేకః అనే అక్షరం స్పష్టత కోసం పెట్టుకున్నాం. న ఏకః, ఒకడు కాదు, చాలామందే ఉన్నారు. న ఏకః నైకః, ఏకః ఒక్కడే, పారమార్థికంగా ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. వ్యావహారిక పరంగా అనేక స్వరూపాలతో విరాజులుతుండేవాడు కూడా పరమాత్మే కనుక ఆయన నేకః అని పిలువబడతాడు, ఏకః అని పిలువబడతాడు, అనేకః అని కూడా పిలువబడుతూ ఉంటాడు. ఇదే శాబరోపనిషత్తులో ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః, ఆ విష్ణుమూర్తి రకరకాల జీవస్వరూపాలుగా విపరిణతిని చెందాడు, మార్పు చెందాడు, లేక ఆకృతులను ధరించాడు అని కనిపిస్తున్నది. కనుక పరమాత్మ నైకః. సరే, ఆ పరమాత్మ ఎట్లా మనం తెలుసుకోవాలంటే మొదటి ఉపాయం ఏమిటి అన్నట్లయితే సవహ అని. సూయతే ఇది సవహ, యజ్ఞముల ద్వారా తెలియబడేవాడు, యజ్ఞ ఫలస్వరూపుడు పరమాత్మ. పరమాత్మ నీతం కురు కర్మత్వం అని చెప్పాడు. యజ్ఞం అంటే కేవలం ద్రవ్యయజ్ఞం అనే అభిప్రాయాన్ని మనం ఎక్కువగా స్వీకరించకూడదు. ద్రవ్యయజ్ఞం అంటే మనం చేసేటువంటి చిన్నపాటి ఉపాసనలు, దేవతా దర్శనాలు, అలాగే యజ్ఞయాగాది క్రతువులు, ఇవన్నీ కలిపి ద్రవ్యయజ్ఞాలను పిలువబడతాయి. దీనికన్నా జపయజ్ఞం, ఒక మంత్రాన్ని, ఒక నామాన్ని నిరంతరం ఆ సంఖ్యలతో కోరుకున్న ఫలితం దక్కేంత వరకు అనుష్ఠానం చేయడం జపయజ్ఞం అనిపిస్తుంది. మనం తెలుసుకున్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఒకానొక తత్వం లేక ఈ విశ్వతత్వం, అఖండానంద చైతన్య తత్వాన్ని నిరంతరం అనుసంధానం చేయడం ధ్యానతత్వం అని జ్ఞానయజ్ఞం అని పిలువబడుతూ ఉంటుంది. ఈ 3 రకాల యజ్ఞాల వల్ల తెలియబడేవాడు కనుక ఆయన సవహ అని పిలువబడతాడు. యజ్ఞ ఫలస్వరూపుడు, నాశనము కాని ధర్మస్వరూపుడు అనే అర్థాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఇలా తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మ ఏ విధంగా తెలియబడతాడు అన్నట్లయితే కర్మణా చిత్తశుద్ధి అని ఒక సంప్రదాయం ఉంది. ఈ యజ్ఞయాగాది క్రతువులు లేక పూజా పునస్కారాది క్రతువులు లేక తీర్థయాత్రలు లేక భగవద్ దర్శన ఇవన్నీ దేనికోసం చేస్తూ ఉంటాం అన్నట్లయితే మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం మనకేదో కష్టం ఉంది, ఆ కష్టం తీరుతుంది అని. దీన్నే చాలా మామూలు మాటలు కాకుండా ఇది గ్రాంథికమైన అంటే శాస్త్ర పరిభాషలో చెప్పాలి అన్నట్లయితే చిత్తశుద్ధి కొరకు, మనలో ఉండేటువంటి మాలిన్యం పోవడం కోసం ఏదో పాప ప్రభావం ఉంటుంది. ఆ పాపం మనకి అవమానాల రూపంతోనో లేక కష్ట రూపంతోనో మనకు తారాసపడి మన మనస్సును ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
ఆ పరమాత్మ యొక్క సందర్శన చేయడం ద్వారా లేక ఆ పరమాత్మను ఉపాసన చేయడం ద్వారా ఆ పాపం పోతుంది కనుక తద్వారా వచ్చేటువంటి కష్టములు కలగవు కనుక చిత్తం నిర్మలమవుతుంది కనుక ఈ యజ్ఞముల యొక్క ఫలితం ఏమిటి అన్నట్లయితే చిత్తశుద్ధి అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే చిత్తం నిర్మలమవుతుందో అప్పుడు సహజమైనటువంటి అఖండానందం ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ మనకు సాక్షాత్కరిస్తాడు. ఇది ద్రవ్యయజ్ఞంలో అయితే కొద్దిపాటిగా తెలుస్తుంది. జపయజ్ఞంలో ఎవరైతే జపం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒకానొక దశలో ఆనందానుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా ఆ పరమాత్మ యొక్క తత్వానుసంధానం చేసుకున్నటువంటి యోగీశ్వరుల యొక్క జ్ఞానయోగంలో దాని యొక్క ప్రసక్తి లేదు. వాళ్ళు నిరంతరం ఆ అఖండానంద చైతన్యాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కనుక ఆయన కహ అని పిలువబడతాడు. కహ అనే దానికి ఎవడు అనే సాధారణమైన అర్థం ఉన్నది. కానీ కనదీప్తౌ అనే ధాతువు నుంచి కహ అనే రూపం ఏర్పడుతుంది. వెరిసి ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు అని పిలువబడతాడు. లేకపోతే ఆనందము అనే పదము ద్వారా తెలియబడేవాడు అంటే ఆనంద స్వరూపుడే అనే అర్థాన్ని చెప్పుకోవాలి. తర్వాత కిం అనే ఒక ప్రశ్నార్థకమైనటువంటి నామం కనిపిస్తున్నది. ఏకహ నైకహ సవహ కహ. కహ అంటే ఆనంద స్వరూపుడు. కిం అనే నామానికి ఎవడు అనే లేకపోతే ఏమిటి అనేది జిజ్ఞాసార్థకంగా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ ప్రజ్ఞాస్వరూపుడు. ఆ జ్ఞానంలో ఒక భాగం సందేహం పిలువబడుతూ ఉంటుంది. ఏది విచారణీయం, అసలు వాస్తవంగా ఏమిటి, ఏమున్నది అనే విచారణ చేస్తే ఫలితంగా లభ్యమయ్యేవాడు ఎవడైతే ఉన్నాడో అతను కిం అనే పదం ద్వారా తెలియబడుతూ ఉన్నాడు. సహ అన్వేష్టితవ్య సవిజ్ఞాసితవ్య అనే ప్రశ్న మనకి ఖచ్చితంగా సమాధానం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. లోకంలో మనం జీవితంలో ఏదో ఒకరోజు ఇటువంటి అవసరం మనకి ఏర్పడుతూ ఉంటుంది. అసలు నేనెవరు, నాకు ఈ జన్మ ఎట్టించి వచ్చింది, నేనెందుకు ఆలోచిస్తూ ఉన్నాను, నాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తూ ఉన్నాయి, ఇటువంటి ప్రశ్నలు ఏదో ఒక సందర్భంలో మనకి ఖచ్చితంగా వస్తాయి. లేకపోతే నాకెందుకు అయాచితంగా ఇటువంటి సుఖాన్ని పొందుతూ ఉన్నాను, నేనేమీ శ్రమ చేయకుండానే గొప్ప గొప్ప ఫలితాలను పొందుతున్నానేమిటి ఏదో ఒక సందర్భంలో జీవికి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు అంతఃప్రేరకుడైనటువంటి పరమాత్మ యొక్క ప్రేరణను కనుక మనం ఒడిసిపెట్టుకున్న వాళ్ళమైతే మన జీవిత ధన్యమవుతుంది. అలా ఆలోచన చేసినట్లయితే వీటన్నిటికీ కారణం ఒకటి ఉన్నది. వాటికి కారణం ప్రకృతి అని తెలుస్తుంది. వాటికి కారణమేమిటి, ఏది కారణమవుతుంటుంది, ప్రధాన కారణమవుతుంది, కారణమని పిలువబడుతుంది అనే విచారణ చేసినట్లయితే ఆ ప్రశ్నలకు సమాధానంగా తెలియబడేవాడే కిం అనే పదం ద్వారా ఇక్కడ సంబోధింపబడుతూ ఉన్నాడు. అంటే ప్రశ్న స్వరూపుడు కూడా పరమాత్మే. ఆ ప్రశ్న పుడితే ఆ ప్రశ్న సమాధానం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళు పరమాత్మ యొక్క కస్వరూపాన్ని తెలుసుకుని అఖండానంద చైతన్యానుభవాన్ని పొందుతూ జన్మరాహిత్య స్థితిని పొందుతూ ఉంటారు. ఈ జన్మరాహిత్య స్థితిని పొందడానికి మనలో పుట్టేటువంటి కిం అనే ప్రశ్న స్వరూపుడు కూడా పరమాత్మే కనుక ఆయన కిం అనే పిలువబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత యత్ అని. యత్ అంటే ఎవడైతే లేదే ఏదైతే అని. లోకంలో వాడున్నాడు, వాడు నన్ను తిట్టాడు, ఎవడైతే నన్ను తిట్టాడో వాడంతా నేను చూస్తాను అని లోకంలో సహజంగా మనం అంటే నెగిటివ్గానే ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి ఈ మాట అన్నాను. ఎవడైతే నన్ను తిట్టాడో అని అంటూ ఉంటాం. ఎవడైతే అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఈ పదానికి అర్థం ముందే మనకి తెలిసిన వాడై ఉండాలి. ఇంత ముందుకు తెలియని వాడిని ఎవడైతే అనే పదం ద్వారా మనం సంబోధించాం. వాడున్నాడు, వాడు నాతో ఇట్లా వ్యవహరించాడు కనుక ఎవడైతే నాతో ఇట్లా వ్యవహరించాడో వాడితో నేను ఇట్లా వ్యవహరిస్తాను అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవడైతే అంటే ముందు ఎవరైతే మనకి సిద్ధమై ఉన్నాడో తెలిసి ఉన్నాడో వాడు యత్పదం ద్వారా ఎవడు అనే పదం ద్వారా మనకి తెలియబడుతూ ఉంటాడు. ఈ పరమాత్మ జగత్ సిద్ధ పదార్థం. పరమాత్మ ఈ జగత్తు పుట్టడానికి ముందే ఉన్నవాడు కనుక ఆయన యత్ అనే పదం ద్వారా పిలువబడుతూ ఉంటాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే అనే వేదం కూడా యతః అనే యత్ శబ్దం ద్వారా ఆ పరమాత్మని సంబోధిస్తున్నది. ఎవరి నుంచి అయితే ఈ జీవులు పుడుతూ ఉన్నారో అతనే పరమాత్మ అని యత్ శబ్దం ద్వారా ఆ పరమాత్మను సంబోధిస్తున్నది.
త్రికాలాబాధ్యమైన పరమాత్మ అని అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత తత్, ఎవడైతే ఉన్నాడో అతను నాకు ఇష్టుడు అని అంటూ ఉంటాం. తత్ అంటే యత్ పదం ద్వారా ఏదైతే తెలుస్తుందో తత్ పదం ద్వారా కూడా అదే అర్థం వస్తూ ఉంటుంది. కానీ తను విస్తారే అనే ధాతువు నుంచి తత్ అనే పదం మనకి లభ్యమవుతుంది. అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఎవరైతే తన యొక్క స్వశక్తితో యోగమాయతో విస్తారంగా చెబుతూ ఉన్నారో అతను తత్ అని పిలువబడతాడు. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఓం తత్ సత్ అని మనం అంటూ ఉంటాం. ఓంకారానికి తత్ అనే పదానికి సత్ అనే పదానికి ఒకటే అర్థం. ఓంకారానికి పరమాత్మ అనే అర్థం మనందరికీ తెలుసు. సత్ అనే పదానికి కూడా పరమాత్మ అనే అర్థం తెలుసు. ఆ రెండిట్లాగానే తత్ అనే పదానికి కూడా పరమాత్మే, పరం బ్రహ్మ, నిర్గుణ పరం బ్రహ్మ అనే అర్థం. అందుకనే మనం కూడా ఆయా స్తోత్రాల యొక్క ప్రారంభంలోనో చివరిలోనో ఓం తత్ సత్ అని 3 పదాలతో కలిసినటువంటి ఒక పద సంపుటిని మనం అంటూ ఉంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఓం తత్ సదితి నిర్దేశ బ్రహ్మణో త్రివిధ స్మృత అని అన్నాడు. బ్రహ్మగారికి 3 పర్యాయ పదాలు ఉన్నాయి, ఓంకారము, అలాగే తత్, అలాగే సత్ అని. కనుక తత్ అనే పదం ద్వారా సిద్ధమైనటువంటి పరంబ్రహ్మ పిలువబడుతూ ఉంటాడు. కనుక తత్పదవాచ్య పరమాత్మ. ఆ తర్వాత ఆ పరమాత్మ మనకేంటి లాభం అన్నట్లయితే పదమనుత్తమం అని ఒకటే నామం, పదం అనుత్తమం అని ఒకటే నామం. అది 2 నామాలు కలిసి ఒకే నామంగా సాంప్రదాయకులు వ్యవస్థ చేశారు. గొప్పదైనటువంటి పొందదగినటువంటి స్థానం ఆ తతే, తత్పదార్థమే, అంటే ఓంకార ప్రతిపాద్యమైనటువంటి అఖండానంద చైతన్య స్వరూపమే అని చెబుతూ ఉన్నారు. ఒక రకంగా సాహిత్యపరంగా ఈ శ్లోకాన్ని అన్వయం చేసుకున్నట్లయితే యత్ పదమనుత్తమం అని, యత్ పదమనుత్తమం తత్ కహ అని విపరీతాన్వయం కూడా చేసుకోవచ్చు. యత్ ఏది, పదం ఉత్తమం అనుత్తమం పదం, యత్ ఏది, అనుత్తమం గొప్పదైన పదం స్థానము అని ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే కహ అఖండానంద చైతన్య స్వరూపము అనే విపరీతాన్వయాన్ని కూడా ఈ శ్లోకంలో సాహిత్యాన్వయంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత పరమాత్మ లోకబంధు అని, లోకబంధు అనే పదానికి సూర్యుడు అనే అర్థం ఉన్నది. కానీ పరమాత్మ లోకానికి జనకుడు కనుక, ఈ లోకాన్ని సృష్టించినటువంటి తండ్రి కనుక ఆయన లోకబంధు అని పిలువబడతాడు. లోక పితాహమస్య జగతః మాతా ధాత పితామహ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. పైపెచ్చు ఆయన లోకనాథ, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవుల చేత కోరబడేవాడు, నా కోరికలు తీర్చు స్వామి అని చెప్పేవాడు. ఈ జనుల యొక్క శోకాల్ని పోగొట్టేవాడు, అలాగే జనులను ఆశాసన చేసేవాడు, శాసించేవాడు. ధర్మంచర సత్యం వద స్వాధ్యాయాన్మా ప్రమద అనే వాక్యాల ద్వారా ఆదేశించేవాడు కనుక ఆయన లోకనాథ. పైపెచ్చు మాధవ, మాధవ అనే పదానికి 3 అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. మా అనే పదానికి లక్ష్మీ అమ్మవారు అర్థం, మాయాహ లక్ష్మీ అమ్మవారికి ధవహ భర్త కనుక ఆయన మాధవ అని పిలువబడతాడు. విశేషంగా అయితే మధు విద్య ద్వారా ఛాందోగ్యోపనిషత్తులో అమృతస్వరూపుడుగా పరమాత్మ కీర్తింపబడుతూ ఉంటారు. దాన్నే అక్ష విద్య అని కూడా పిలుస్తారు. ఏష దక్షిణోక్షణ పురుష అని ప్రారంభమవుతుంది. అటువంటి మధు విద్య ద్వారా తెలియబడేటువంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మ కనుక ఆయన మాధవ అని పిలువబడతాడు. అలాగే మధు అనే రాక్షసుని సంహరించిన వాడు కనుక ఆయన మాధవ అని పిలువబడతాడు. ఆ తర్వాత భక్తవత్సల అని, భక్తుల యందు నిరంతరం వాత్సల్యం కలిగిన వాడు అని. భక్తులు అంటే ఎవరు అంటే నారద మహర్షి, ప్రహ్లాదుడు, వీళ్ళే చెప్పుకోవాలి కదా, మనం కాదు కదా, మనం భక్తులం కాము కదా. ఒకవేళ మనకి భక్తి ఉన్నట్లయితే, మనం కూడా భక్తులమైనట్లయితే ఆ పరమాత్మ మన యందు కూడా వాత్సల్యాన్ని పొంది ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి, పరమాత్మ యందును భక్తి ఉంచాలి. మనం భక్తులమా కాదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉపాయం ఉంది, మనకు ఒక చోట వేదంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చెప్పిన సంగ్రహంగా ఏమిటంటే, మనకేదో కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం పరమాత్మను తిట్టుకుంటాం. చీచి నీ మొహం కూడా నేను చును, అనవసరంగా నీకు దీపారాధనలు చేశాను, నీ మొహం మీద ఇన్ని పూలు విసిరేశాను, ఇకపై నువ్వు నాకెందుకు పని చేయలేదు, కాబట్టి నీకు రేపటి నుంచి నేను పూజ చేయను, నాకు అవసరం లేదు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ సముద్రంలో కెరటం బయటికి వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయినట్లుగా
మళ్ళీ తెల్లారుతూనే తిట్టుకుంటూనో లేకపోతే నా కర్మకు నువ్వేం చేస్తావలే అని ఏదో సమాధానం చెప్పుకుంటూ మనం కూడా ఆ దేవుడి దగ్గరికి కలిసిన ఆ దీపారాధన పూజ ఏదో చేస్తూ ఉంటాం. ఇది కనుక చేస్తూ ఉన్నట్లయితే మనకి భక్తి ఉన్నట్లే. మనం ఈ భక్తి ఉంటే మనం కూడా భక్తులమే. కనుక మనం భక్తులమైతే మన యందు వాత్సల్యం పరమాత్మకు ఖచ్చితంగా ఉంటుంది. మనం భక్తులమా కాదా అని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీదే ఉంది. ఒకవేళ లేకపోయినట్లయితే అవ్యాజమైన ప్రీతి, ఏ కోరికలను కోరుకోక్కర్లేదు, మనం రక్షించే బాధ్యత ఆయనది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ప్రతిజ్ఞ చేశాడు పరమాత్మ. ఆయన యందు దృఢంగా ఉండాలి, ఆయన యందు దృఢమైన నమ్మకంతో ఉండాలి, భక్తిగా ఉండాలి. మనకొచ్చే ఇబ్బందులన్నీ కూడా మనకొచ్చే లాభ నష్టాలన్నీ కూడా తాను భరిస్తాను, చూసుకుంటానని పరమాత్మ వాగ్దానం చేశాడు. భక్తిగా ఉండాలి, దృఢమైన విశ్వాసంతో ఉండాలనే హెచ్చరిక ఈ శ్లోకం మరొకసారి మనకి చేస్తున్నది. ఇటువంటి గొప్పదైన 12 నామాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆ తర్వాత సువర్ణవర్ణో హేమాంగ వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్య ఘృతాశీరచలశ్చల అని మనకి 79వ శ్లోకం కనిపిస్తున్నది. సువర్ణవర్ణ, బంగారపు రంగు వంటి రంగు కలిగిన వాడు పరమాత్మ అని ఛాందోగ్యోపనిషత్తులో సత్యలోకంలో ఉండేటువంటి మహర్షులందరూ కూడా ఎట్లా పరమాత్మను ధ్యానించారు అనే ఒక ప్రకరణం కనిపించినప్పుడు, జనోలోకం దాకా అందరూ మన ఆకృతి పాంచభౌతికమైన శరీరాలు ఉండవచ్చు. పైలోకంలో సత్యలోక బ్రహ్మలోకాల్లో ఉండేటువంటి తపోలోక సత్యలోకాలు అంటే బ్రహ్మలోకాల్లో ఉండేటువంటి జీవులందరూ కూడా తేజోమయ శరీరాలతో ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ పాంచభౌతికమైన శరీరం లాంటి శరీరాలు ఉండవు, జ్యోతిర్మయంగా ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు తమకన్నా గొప్పదైనటువంటి అంటే వాళ్ళు అక్కడ వర్ణన ఉంటుంది. బంగారపు రంగు మీసాలు కలిగిన వాడు, బంగారపు వెంట్రుకలు కలిగిన వాడు, అంటే బంగారపు రంగు వంటి రంగు కలిగిన వెంట్రుకలు కలిగిన వాడు, అటువంటి ఆభరణాలతో ప్రకాశించేవాడు, సర్వం స్వర్ణమయంగా ప్రకాశించేటువంటి వాడు పరమాత్మ అని అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో సత్యలోకంలో ఉండేటువంటి మహర్షులు చూసే రూపాన్ని వర్ణించారు. ఆ స్వరూపమే సువర్ణవర్ణ అని పిలువబడుతూ ఉంటుంది. బంగారపు రంగు వంటి రంగు కలిగినటువంటి పరమాత్మ అని ఈ విధమైన భావన చేసినట్లయితే మనం కూడా బ్రహ్మలోక వాస్తవ్యులుగా అవుతూ ఉంటాం. ఆ విధమైన సాధనలు చేయాలి, ఆ విధమైన మనోవైశాల్యాన్ని సంపాదించుకోవాలని ఈ నామం మనకి శోధిస్తున్నది. ఇదే విషయం ఉపనిషత్తు విస్తారంగా చెబుతున్నది. అదే మాట హేమాంగ అని. ఆయన యొక్క శరీరాన్ని పరిశీలించి చూసినట్లయితే మనలాగా పాంచభౌతికమైన శరీరం కాదు, బంగారమయమైనటువంటి శరీరం. బంగారం అనే పదం గొప్పది అనే అర్థాన్ని చెప్పబడుతూ ఉంటుంది. గొప్పది అన్నట్లయితే యోగశక్తి అని చెప్పాలి. యోగమయమైనటువంటి శరీరం కలిగిన వాడు కనుక ఆయన ఏషోంతర ఆదిత్యే హిరణ్మయ పురుష అని మనకి వేదంలో కనిపిస్తుంటుంది. అటువంటి యోగమయమైనటువంటి శరీరం కలిగిన వాడు, బంగారమయమైనటువంటి అంటే విలువ కలిగినటువంటి శరీరం కలిగిన వాడు కనుక ఆయన హేమాంగ అని పిలువబడతాడు. పైబెచ్చు ఆయన వరాంగ అని. హస్త సాముద్రిక శాస్త్రంలో ఏ అంగం ఏ విధంగా ఉండాలి అని చెప్పబడి ఉన్నదో, ఏవైతే పురుష లాంఛనాలు అని చెప్పబడి ఉన్నాయో, ఏవైతే పురుషోత్తమ లాంఛనాలు, ఏవైతే రాజాధిరాజ లాంఛనాలు అని చెప్పబడి ఉన్నాయో, ఆ విధంగా ఆ పరమాత్మ యొక్క అవయవాలన్నీ కూడా చాలా అందంగా చక్కగా ఉన్నాయట. సగుణ స్వరూపాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసినట్లయితే, రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క శరీరాన్ని వర్ణిస్తూ సమసమ విభక్త అంగ అని వాల్మీకి మహర్షి సంబోధించారు. ఏ అంగం ఏ విధంగా ఎంత ఉండాలో ఆ పరమాత్మకు అలాగే అందంగా ఉన్నాయట. కాబట్టి ఆయన పురుషామపి సమ్మోహన రూప. యోగులకే కాదు, సాధారణమైన లౌకిక ప్రజలందరికీ కూడా, ఊళ్ళో ఉండే ప్రజలందరికీ కూడా ఆహా రామచంద్రమూర్తి ఏం అందంగా ఉన్నాడు, అటువంటి అలా ఉండాలి, నేను ఆ స్టైల్ మెయింటైన్ చేయాలి అని ఆయన అనుకుంటూ ఉండేవారట. అంతటి చక్కటి అవయవ సౌష్ఠవం కలిగిన వాడు సమసమ విభక్తాంగ. ఈయనకి మూలస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం దీనికన్నా వేరే చెప్పాలా? ఆయన ఖచ్చితంగా సమస్తమ విభక్తాంగా అద్భుతమైనటువంటి అందమైనటువంటి అంగములు కలిగిన వాడు కనుక ఆయన వరాంగ అని పిలువబడుతూ ఉంటాడు. మరొక విషయం చెప్పుకోవచ్చు, వేదంలో పరమాత్మ యొక్క ప్రతి అంగాన్ని కూడా విస్తారంగా వివరణ చేస్తూ వచ్చాయి.
పరమాత్మ తన యొక్క శక్తులనే తన యొక్క అవయవాలుగా ధరించి ఉంటాడు. ఇవన్నీ మనందరికీ తెలిసిందే. కాబట్టి ఒకచోట పరమాత్మ యొక్క పాదాలను విస్తారంగా వాడారు, చరణం పవిత్రం విదతం పురాణం అని. మరొక చోట పరమాత్మ యొక్క చేతులను వర్ణించారు, మరొక చోట పరమాత్మ యొక్క గడ్డాన్ని అందంగా వేదం వర్ణించింది. ఈ విధంగా వేదంలో పరమాత్మ యొక్క ప్రతి అవయవము కూడా చాలా గొప్పవిగా శక్తిమంతముగా మనకి వేదం కీర్తించింది. అంటే ఆయా సర్వాంగీణ స్తుతి ఆ వేదం చేసింది. పరమాత్మ యొక్క ప్రతి అంగములను కూడా ఆ వేదము స్తుతి చేసి దాని యొక్క ఫలితం ఏం చెప్పింది అంటే, ఎవరెవరైతే ఏ కోరికలు ఉన్నాయో వాళ్ళు ఆయా అవయవం ఉపాసన చేసినా, అఖండ పరమాత్మను ఉపాసన చేయకపోయినా పర్లేదు, ఆ పాదాలు ఉపాసన చేసినా, లేకపోతే ఆయన యొక్క హృదయంలో ఉండేటువంటి లక్ష్మీ లాంఛనం కలిగినటువంటి ఆ హృదయాన్ని ధ్యానం చేసినా, లేకపోతే ఆయన యొక్క వరదహస్తాన్ని ధ్యానం చేసినా మనకు ఉన్నటువంటి కష్టాలు పోతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. ఈ ఉద్దేశ్యంతోనే మనం పూజా పునస్కారాలలో అష్టోత్తరానికి ముందు అంగపూజ అని ఒకటి చేస్తుంటాం. పాదవ పూజయామి, గుల్ఫో పూజయామి, జంఘే పూజయామి అని. ఎందుకు? పరమాత్మలో ఉండేటువంటి ప్రతి అంగము కూడా వరదాయకమే, మనకు వరాన్ని అనుగ్రహించేవే కనుక. పైపెచ్చు ఆ అంగాలు ఎటువంటివి అన్నట్లయితే, చందనాంగది ఆ పరమాత్మ, ఆహ్లాదకరమైనటువంటి ఆభరణాలు ధరించిన వాడు పరమాత్మ ఆభరణాలు ఎందుకు ధరిస్తాడు? ఆయనకు అవసరమా అన్నట్లయితే ఏం లేదు. ఆ పరమాత్మ నుంచి లబ్ధి పొందినటువంటి దేవతలు ఆ పరమాత్మ ఉపాసన ద్వారా తమకు లభించినటువంటి శక్తులను ఆభరణ రూపాలుగా మార్చి మళ్ళీ ఆ పరమాత్మకే అందించుట. కెరయ నీరను కెరగెతళ్ళువా అని ఒక కీర్తన ఉన్నది కన్నడలో. అంటే నదిలోంచి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ నదిలోకే పారిపోసినట్లుగా ఆ పరమాత్మ నుంచే శక్తులను సంపాదించి ఆ శక్తిని ఆభరణంగా మార్చి మళ్ళీ ఆ పరమాత్మకే సమర్పిస్తున్నాం. దేవతలే కాదు, మనం కూడా అదే చేస్తున్నాం. పరమాత్మ యొక్క అనుగ్రహంతో లభించినటువంటి సంపదను దాంట్లో మనకి తోచినంత భాగాన మళ్ళీ పరమాత్మకే సమర్పిస్తున్నాం. ఏదో నేను ఇస్తున్నాం అనుకుంటున్నాం, అక్కడ జరిగేదేం లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం తప్ప. కనుక భక్తులు సంతోషంగా ఇచ్చినటువంటి ఆభరణాలను తాను ధరిస్తూ భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించేవాడు కనుక, ఇలా ఆహ్లాదాన్ని కలిగించే ఆభరణాలను ధరించి ఉన్నవాడు కనుక ఆయన చందనాంగది అని పిలువబడతాడు. అంగదం అంటే భుజకీర్తులు అనే పదానికి సమస్త ఆభరణాలని ఉపలక్షణ మర్యాదగా చెప్పుకోవచ్చు. కాబట్టి భక్తులకు ఆహ్లాదం కలిగించేందుకోసమే ఆభరణాలు ధరించేవాడు కనుక ఆయన చందనాంగది అని పిలువబడతాడు. పైపెచ్చు వీరహ అని. ఆభరణాలు ధరించాడు, ఏం చేస్తాడు? మనలో ఆనందాన్ని పుట్టింపజేస్తాడు. మనకి ఆనందం ఎప్పుడు పుడుతుంది అన్నట్లయితే, మనకి ఆ ఆనందానుభవానికి అడ్డంకులుగా ఉండేటువంటి మన రాగద్వేష ఫలితాలుగా ఉండేటువంటి మన పాపములకు ఫలితంగా ఉండేటువంటి దుఃఖములే. నాకేదో కోరుకున్నాను, అది నాకు లభ్యం కాలేదు, లేకపోతే నాకు దక్కకపోయినా పర్లేదు, నాకు నచ్చని వాడికి మాత్రం అది దొక్కేసింది, ఇది మరింత నేను భరించలేకపోతున్నాను, దొరికితే నాకే దొరకాలి, దొరకలేదా ఎవరికీ దొరకకూడదు, పక్కవాడికి అసలు దొరకకూడదు. ఇటువంటి బాధల్లో ఉన్నప్పుడు ఎంత సినిమా హాల్లో ఎంత ఏసీలో ఉన్నా మనకి సుఖంగా సినిమా చూసే అవకాశం లభ్యం కాదు, నిద్రే పట్టి చావదు. కనుక ఇటువంటి తన యొక్క దివ్యమంగళ స్వరూప విగ్రహ దర్శనంతో మన యొక్క పాపాలను, చెడు ఆలోచనలు సమగ్రంగా నాశనం చేసేవాడు కనుక, నాశనం చేసి ఆ పరమాత్మ యొక్క ఆభరణ ధారణ యొక్క ఫలితమైనటువంటి అఖండానందాన్ని మనకి అందింపచేసేవాడు కనుక ఆయన వీరహాన్ని పిలువబడతాడు. కనుకనే ఆయన విషమః అని. విషమః అనే పదానికి ఆడ్ మ్యాన్ అనే అర్థం చెప్పుకోవచ్చు. అంటే సమసంఖ్య, బేసి సంఖ్య అంటూ ఉంటారు కదా. బేసి అనే అర్థం ఎవరి ఊహలకి అందని వాడు అని అర్థం. పరమాత్మ అనేక అవతారాలు స్వీకరించాడు. ఆ అవతారాలు ఎందుకు స్వీకరించాడో ఎవరికీ తెలియదు. ఆ స్వీకరించినప్పుడు పోనీ ఆ జంతువు యొక్క లేక ఆ విధమైన అవతారంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళలాగా ఆయన వ్యవహరించాడా? లేదు. అతి మానుషమైన, అతి దైవీకమైన క్రతువులే చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఎవరి ఊహలకు అందని వాడు కనుక ఆయన విషమః అని పిలువబడుతూ ఉంటారు. నతస్య ప్రతిమా అస్తి అనే వేదాంత శాస్త్రమైనని విస్తారంగా కొలుస్తున్నది.
వెరిసి చూసినట్లయితే ఆయన ఆకాశవత్ శూన్య, ఆయనకు ఎటువంటి గుణాలు లేవు. మన కోసం ఆభరణాలు ధరించాడు, మనం పూస్తే సెంట్లు పూసుకున్నాడు, మనం పెడితే బొట్లు పెట్టించుకున్నాడు. ఆయనకి ఏమన్నా ఉన్నాయా? ఎటువంటి రాగములు కానీ ఎటువంటి ద్వేషములు కానీ ఆ పరమాత్మకు లేవు. కాబట్టి ఎటువంటి సంసార బంధము ఆయనకి లేదు. ఆయన ప్రకృతికి అనధీనుడు. అనధీనుడు అంటే ఈ ప్రకృతి ఏమాత్రము ఆయన మీద పనిచేయదు. ఎందుకు? ఆయనకు కర్మబంధం ఏమాత్రము లేదు కనుక ఆయన శూన్య ఆకాశవత్. ఆకాశంలో పూలు విసిరితే, సెంటు విసిరితే, కుంకుమ విసిరితే దానికి ఏమైనా అంటుకుంటుందా? ఏ విధంగా అంటుకోదు. అలాగే ఆ నిర్గుణుడైన నిశ్శరీరైనటువంటి పరమాత్మకు ఏవీ అంటవు. మనకంటేటువంటి ఈ సంసార క్లేశాలన్నీ కూడా పరమాత్మకు అంటవు. ఎందుకు? ఆయన నశోచతి నకాంక్షతి, ఆయన కోరుకోడు, బాధపడడు. నియతం కురు కర్మత్వం, తన పని తాను సాక్షి మాత్రంగా చేసుకుంటూ వెళతాడు. కనుకనే ఆయన ఘృతాశీహి. ఘృతాశీహి అనే పదానికి విగలిత అంటే కోరికలన్నీ పూర్తి అయిపోయిన వాడు. శాస్త్రంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఆప్తకామ, పూర్ణకామ, అకామ అని. పరమాత్మ ఆయన సంకల్పంతో అన్నీ సాధించగలడు. ఆయన సాధించవలసింది ఏం లేదు. సంకల్పంతో వైద్యుత పురుష, క్షణకాలంలో సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి ఉపసంహరించేటువంటి సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆయన పూర్ణకామ, ఎటువంటి రంజనము లేనివాడు కనుక ఆయన అకామశ్చ, కనుక ఆయన ఘృతాశీహి. ఆ విధమైన ఉపాసనలు చేయాలి. ఈ విధంగా ఉన్నట్లయితే పరమాత్మ పరిపూర్ణుడు కనుక ఆయన అచలః. విభుత్వాత్, ఆయనకు సర్వవ్యాపీ పరమాత్మ, ఆయన లేని ప్రాంతమంటూ లేదు కనుక ఆయన అచలః. ఆయనే మూర్తద్రవ్యంగా ఉంటాడు. శాస్త్రంలో విభుద్రవ్యములని మూర్తద్రవ్యమని రెండు పదార్థాలు. విభుద్రవ్యం అంటే ఈ ఆత్మే, పరమాత్మ యొక్క స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నది. ఆ పరమాత్మ కదలడానికి ప్లేసే లేదు, సర్వత్ర పరమాత్మ ఉన్నాడు. మూర్త ద్రవ్యము అన్నట్లయితే పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి జడము కావచ్చు, చేతనమైన ద్రవ్యములు కావచ్చు, ఎక్కడైతే పరమాత్మ యొక్క చలన శక్తి కలిగి ఉన్నదో ఆ పదార్థాలన్నీ కూడా మూర్త ద్రవ్యాలు అని పిలువబడుతూ ఉంటాయి. ఈ మూర్త ద్రవ్య స్వరూపంతో చలించేవాడు కనుక ఆయన చలహ. స్వాభావికతయా ఆయన కదలుడు కనుక, కదలే ప్రసక్తే లేదు కనుక అచలహ అని పిలువబడతాడు. వ్యావహారికంగా చలుడు, పారమార్థికంగా అచలుడు కనుక ఆ పరమాత్మ ఇలా పిలువబడతాడు. ఇటువంటి 10 నామాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని కనుక మనం చక్కగా అనుసంధానం చేసుకున్నట్లయితే కోరుకున్నటువంటి ఆభరణాలు త్వరగా లభ్యమవుతాయని ఫలితం సాంప్రదాయకులు మనకి వివరించారు. ఇకపై మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఏకోనైకः సవః కః కిం ఏకోనైకः సవః కః కిం యత్తత్పదమనుత్తమం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వరాంగశ్చందనాంగదీ వీరః విషమః శూన్యో వీరః విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ఘృతాశీరచలశ్చలః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామకः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః ధ్యానం
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्थाणुर्भूताधिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्पष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिवगुब्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनाः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाधृधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः
सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतस्येतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्धधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलश्च तावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्ध्वो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयोनयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयोपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोचितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सरो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वताम् पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जिरामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गानो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली अलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशय वृषभक्षो वृषप्रियः हरिवर्ते निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीरः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विदितात्मा विधेयात्मा सत्येतिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरणीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिहावीरः शौरिः शूरजनेश्वरः अनुलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिर्नामयः मनोजवस्तीर्थकरो वसुदेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यजुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः स वः कः कियत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविवेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः
उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महारथो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो नलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरचिर्हुतभुक् विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्दो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति न स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दादिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनम् पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रोगभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयम् जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदी शार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమ పావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.
Oh